ఓం నమో వెంకటేశాయ. దశరథ కులదీపో మేయభావు ప్రతాపో దశవధనతకోప క్షాళితాశేష పాప కృతశిరరుపుతాపో నందితానేక భూపో విగతతిమిర పంకో రామచంద్ర సహాయ. దశరథ కులదీప అని అంటూ దశరథుని యొక్క కులానికి దీపకుడు, వెలుగుంచేటువంటి వాడు. అంతేకాదు అందరినీ కూడా సంరక్షించేవాడు, రాక్షసాంతకుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క కృపా విశేషం చేత ధర్మపథమైనటువంటి శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. నారాయణ నీ నామమే గతీక అనే సంకీర్తన శ్రీమతి ఎం కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపిస్తారు. ఆలకించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. జలది పై పై ముందట భవ జలది దాపు వెనుక చింతా జలది పై పై ముందట భవ జలది దాపు వెనుక చింతా జలది చాపలము నడుమ సంసార జలది చాపలము నడుమ సంసార జలది తెపైవి దిగనీదుటకు చాపలము నడుమ సంసార జలది తెపైవి దిగనీదుటకు నారాయణాని నామమిగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అందను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అందను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణ
కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవి మీద కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవి మీద చింది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చింది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అంది పరమ పదమవల మయేది చింది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అంది పరమ పదమవల మరేది నారాయణాని నామమిగతేక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ఈ సంసారము అనే సముద్రమును దాటించగలిగినటువంటి వాడు నారాయణుడు అనే నవ మాత్రమే అంటూ ఒళ్ళు పులకించేంతగా ఆ నారాయణ శబ్దమాన్ని మనం చక్కగా సంకీర్తనలో విన్నాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్ప వాక్యాలను ఆచార్యుల వారితో కలిసి పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము అందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే
అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం శతతమసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరో వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. కచ్చిదగ్నిషుతే యుక్తః విధిజ్ఞో మతిమాన్ రుజుః హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా. చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చినటువంటి భరతునితోటి రామచంద్రమూర్తి కుశల ప్రశ్నలు వేస్తూ ప్రశ్నిస్తూ చెప్పదలిచినటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. భరతుడు అయోధ్యానగరంలో పట్టాభిషిక్తుడై రాజుగా తన దగ్గరికి వచ్చాడు అని భావిస్తూ మరి రాజుగా ఉండవలసినటువంటి వాడు ఏం చెయ్యాలి, ఆ విధంగా భరతుడు చేస్తున్నాడా లేదా అనే విశేషాలన్నింటినీ కూడా అడుగుతూ రాజధర్మాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ నాయనా మరి మీ గురువులను తల్లిదండ్రులని అదేవిధంగా తండ్రి గారిని వీరందరినీ కూడా చక్కగా పరిపాలిస్తున్నావా, వారిని పూజిస్తూ ఉన్నావా, మన కులగురువు వశిష్ఠుల వారి యొక్క మాటను అనుసరించి చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ కూడా చేస్తూ ఉన్నావు కదా, ప్రజానురంజకంగా పరిపాలన కావిస్తున్నావా అని అడుగుతూ ఇంకా అంటూ ఉన్నాడు. రాజుకి ఒక పురోహితుడు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అంటే పురోహితునికి ప్రయోజనం కోసమా అంటే కాదు, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితం అని చెప్పినట్లుగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి పాపములు రాజుగారికి చుట్టుకుంటే ఈ పాపములన్నీ కలిసి కట్టగట్టుకుని ఆ పురోహితునికి వెళతాయిట. అంటే రాజుగారి సమస్తమైనటువంటి పాపములన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి వాడు పురోహితుడు. అటువంటి రాజపురోహితుడిని ఒకరిని నియమించుకుని వారు చెప్పిన విధంగా అన్నిటినీ కూడా ఆచరించాలి అని అన్నారు. అందుకనే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతములలో మనకు గ్రామ పురోహితులు అని చెప్పి, కుటుంబ పురోహితులు అని, వంశ పురోహితులు అని చెప్పి ఇప్పటికి కూడా ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. ఆయా పురోహితులు వారు ఆ కుటుంబాల వారికి ఏ సమయంలో ఏ పూజలను ఏ హోమములను వేటిని చేయాలని వారు సూచిస్తారు. తదనుగుణంగా ఈ యజమానులు వాటిని చేస్తూ సమస్తమైనటువంటి పుణ్యములను పొందుతూ తమ జీవితంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా సమసిపోతూ పోగొట్టుకుంటూ తాము అదేవిధంగా వారి వంశము కూడా చక్కగా పుత్రపౌత్రాభివృద్ధితోటి తొలతూగుతూ ఉంటారు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి భరతుడిని అడుగుతూ ఉన్నాడు, మరి నీవు నియోగించుకున్నటువంటి పురోహితులు సుయజ్ఞుడు అని చెప్పి అనుకున్నాం, సుయజ్ఞుడు అనే పురోహితుడు అని, అలాగే భరతునికి ప్రత్యేకంగా ప్రాతిష్వికుడు అనే మరో పురోహితుడు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇలాగా మీ పురోహితులు ఆయా సమయంలో చేసినటువంటి
యజ్ఞయాగాదులు చేసినటువంటి పూజల గురించి, చేయవలసినటువంటి వాటి గురించి కూడా చక్కగా నీకు నిర్దేశిస్తున్నారా అని అంటున్నాడు. మనకిక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఏమండి, ఇంటిలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి ఉండగా మరి చిన్నవాడైనటువంటి భరతుడు యజమానిగా ఉండి యజ్ఞయాగాదులు చేయటం ఏ విధంగా పొసగుతుంది? ఏ విధంగా అది సమంజసము? ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మ మీ గోత్రము పేరు చెప్పండి అనగానే ఇంట్లో పెద్దవాళ్ళ గోత్రం పేరు చెబుతారు. తల్లిదండ్రులుంటే వారి గోత్రము వారి పేరు చెప్పి అయ్యా సహకుటుంబాన మా కుటుంబం అందరం కూడా వారి అధీనంలో వారే మాకు యజమాని, వారి పేరు చెప్పి పూజ చేయండి అని చెప్పి ఇప్పటికీ మన వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. మరి అటువంటిది రామచంద్రమూర్తి ఉండగా భరతుడు యజమానిగా ఉండి మరి యజ్ఞయాగాదులను ఎలా నిర్వర్తిస్తాడు? ఆ విషయం గురించి రాముడే మరి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు, యజ్ఞయాగాదులన్నీ కూడా నీతో చక్కగా చేయిస్తున్నారా అని చెప్పి. అయితే ఇక్కడ దీన్ని పితృవ్యపుత్రే సాపత్న్యే పరనారీషు చ వివాహదాన యజ్ఞాదౌ పరివేదో నదూషణం పరనారీ సుతేషు చ అని చెప్పి అంటూ, సహజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళకి వివాహం చేయరు. అలా చేసినట్టయితే పరివేద దోషము అనేది వస్తుంది అన్నారు. పరివేద దోషము అంటే పెద్దవారు చేయవలసినటువంటిది పెద్దవారికి చేయవలసినటువంటి దాన్ని విడిచిపెట్టేసి దాన్ని అతిక్రమించి చిన్నవారికి అది చేయటం, లేకపోతే చిన్నవారి చేత ఆయా యజ్ఞములు కానీ ఏవైనా చేయించడం అనేది పరివేద దోషము అని అంటారు. అది ధర్మ విరుద్ధమైనది అని అన్నారు. అయితే పితృవ్యపుత్రే అన్నదమ్ములకు పిల్లలు కనుక అయినట్లయితే, అంటే సొంత అన్నదమ్ము ఏకగర్భ సంజాతులు కాకుండా ఒక కడుపున పుట్టినటువంటి వారు కాకుండా అన్నదమ్ముల పిల్లలు కనుక అయినట్లయితే ఈ పరివేద దోషం అనేది లేదు అని అన్నారు. పరివేద దోషం ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, తమ్ముడి పిల్లాడికి మొదట మంచి గొప్ప సంబంధం ఏదైనా కుదిరిందనుకోండి చేయవచ్చును. ఎందుకంటే వీళ్ళు ఏకగర్భ సంజాతులు కాదు కావున ఈ పరివేద దోషం అనేది ఉండదు అన్నారు. అలాగే సాపత్నే అన్నారు. సాపత్నే అంటే ఇక్కడ ఏకగర్భ సంజాతులు కాకుండా సవతులకు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కూడా ఈ పరివేద దోషం అనేది ఉండదు అని అన్నారు. పరనారీ సుతేష. అలాగే ఇలా చెబుతూ వివాహ దాన యజ్ఞాదో పరివేదో నదూషణం, వివాహంలో కానీ దాన ధర్మాలు చేయటంలో కానీ యజ్ఞములు చేయటంలో కానీ ఏకగర్భ సంజాతులు కానిటువంటి వారి అంటే ఒకే కడుపున పుట్టనటువంటి వారి విషయంలో ఈ పరివేద దోషం అనేది ఉండదు అని చెప్పి అన్నారు. అందులోనూ యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేసేటప్పుడు పెద్దవారిని తలుచుకుని చిన్నవారు కూడా చెయ్యవచ్చును అనేది కూడా మనకు అక్కడ అధివేద దోషం అంటే పెద్దవారిని అతిక్రమించినటువంటి దోషం అనేది చిన్నవారికి ఉండదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రములు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే రామచంద్రమూర్తి యజ్ఞయాగాదులు ధర్మకార్యముల విషయంలో అడుగుతున్నాడు, నాయన నేను పెద్దవాడిని కావున నేనే చెయ్యాలి అనే నియమమేమీ ఇక్కడ లేదు, నేను అక్కడ రాజ్యంలో ఉండను కావున, అంటే రామచంద్రమూర్తి అంటున్నాడు రాముడు రాజ్యంలో ఉండడు కావున రాజ్యంలో ఉన్నటువంటి భరతుడే ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా యజమానిగా ఉండి చెయ్యవచ్చును అనే విషయాన్ని సూచిస్తూ అగ్నిషయుక్త విధిజ్ఞ, అగ్నికార్యములు చేయటంలో యోగ్యమైనటువంటి వాడు అంటే సావధాన చిత్తుడై శ్రద్ధాభక్తులతోటి చేసేటటువంటి వాడు. అంతేకాదు విధిజ్ఞ, ఏ హోమము ఏ యజ్ఞము ఎప్పుడు ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఊహాపోహ అర్ధ విజ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే ఈ యజ్ఞంలో ఈ విధంగాను మరొక యజ్ఞంలో మరొక రకంగాను ఈ విధంగా ఏ యజ్ఞంలో ఏ విధంగా చెయ్యాలో అంతా జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు రుజుహు అని అన్నారు. రుజుహు అని అంటే చూడండి, ఇటువంటి వారే మనకు కావాల్సింది. అంటే యజమాని ఎదురుగా ఉన్నా లేకపోయినా, అందరూ చూస్తున్నా చూడకపోయినా తాను నిర్వర్తించవలసినటువంటి విధి, తాను చేయవలసినటువంటి పూజా యజ్ఞము అందులో ఎటువంటి లోటు లేకుండా పూర్తిగా నిర్వర్తించేటటువంటి వాడినే రుజువు అని అన్నారు. అంతేగాని అందరూ ఉన్నప్పుడు కాస్త అట్టహాసంగా చేయటము, ఎవరు లేనప్పుడు అన్నీ ఎగ్గొట్టేయటము, ఇలా చేసేవాడిని రుజువు అని చెప్పి అండు. కానీ ఇలా చేసినట్లయితే ఒకవేళ అందరూ ఉన్నప్పుడు బాగా చేసి ఎవరూ లేనప్పుడు కాస్త దాన్ని అటు ఇటు చేసినట్లయితే ఆ దోషము యజమానికి కాదు, ఈ చేయించేటటువంటి పురోహితుడికే చుట్టుకుంటుంది అని కూడా అంటున్నారు. అంతేకాదు ఒకవేళ ఆ పురోహితునికి సమస్తమే అంటే పురోహితుని చేత సరిగ్గా చేయించుకోలేకపోతే
ఆ దోషం యజమానికి కూడా కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఇలాగా యజమాని ఆ పురోహితుడు ఇరువురి యొక్క పరస్పర సహకారంతో ఆ పురోహితుని యొక్క సారథ్యంలో ఆయా యజ్ఞయాగాదులన్నీ కూడా చక్కగా జరగాలి. అతడు కూడా రుజువుగా ఉండేవాడు, నిష్ఠాగరిష్ఠుడు, అన్నింటినీ తెలిసినటువంటి వాడు. అటువంటి వాడు సదా హుతం హోష్యమాణంచ కాలే వేదయతే కచ్చిత్, ఎల్లప్పుడూ కూడా తాను చేసినటువంటి క్రియాకలాపముల గురించి, చేయవలసినటువంటి వాటి గురించి కూడా ఆ యజమానికి బోధిస్తూ, గుర్తు చేస్తూ, సరైనటువంటి సందర్భంలో వాటిని నిర్వర్తిస్తూ ఆ ఫలములను పరిపూర్ణంగా అందించేవాడై ఉండాలి. ఆ విధంగా మరి నీవు నియోగించినటువంటి పురోహితులు నీకు సరైన కాలంలో అన్నీ గుర్తు చేస్తూ నీ చేత అన్ని పూజలు యజ్ఞయాగాదులు చేయిస్తున్నారా నాయన అని చెప్పి అన్నారు. అందుకనే అక్కడ కార్తీక మాసం వచ్చిందంటే ఏమేం చేయాలి, మాఘమాసంలో ఏం చేయాలి, చైత్రమాసంలో ఏం చేయాలి అని చెప్పి ఈ విధంగా ఆయా పురోహితులు ఆ కుటుంబాల వారికి సూచిస్తారు. అమ్మాయి కార్తీక మాసం వచ్చింది, ఈ మాసంలో ఇవి చెయ్యాలి, మీరు ఏది చేయగలిగితే అవి చెయ్యండి అని చెప్పి ఈ విధంగా సూచిస్తారు. తదనుగుణంగా ఆ యజమానులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అందుకని ఇక్కడ రామచంద్రుడు అడుగుతున్నాడు, ఆ విధంగా మీ పురోహితులు నీకు చేసినటువంటివి, చేయవలసినటువంటివి అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారా అని అంటున్నారు. అందుకనే తస్మాత్ వైతాన కుశల హోతా స్యాద్ వేదపారగ అని అంటూ అటువంటి వేదపారగుడైనటువంటి శాస్త్రములు తెలిసినటువంటి వాడైన పురోహితుణ్ణి ఒకరిని ఆయా వంశముల వారు, రాజవంశముల వారు ఉంచి వారు చెప్పిన అనుగుణంగా ప్రజలకు మేలు కలిగే విధంగా సమస్తమైనటువంటి ఆ దైవిక కర్మలను కూడా చెయ్యాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ కచ్చిద్దేవాన్ పితॄన్ మాతృ గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే. నాయనా భరత, దేవాన్ అభిమన్యసే కచ్చిత్, దేవతలను పూజిస్తూ ఉన్నావా అని చెప్పి అంటున్నాడు. సహజంగా కొంతమందిని చూస్తూ ఉంటాం, దేవతలలో ఏమైనా దోషాలు వెతుకుతూ వారిని నిందిస్తూ ఉంటారు. ఆ ఇంద్రుడు అలాంటి వాడు, అగ్నిదేవుడి లాంటి వాడు, వరుణదేవుడి లాంటి వాడు అని చెప్పి. అక్కడ దేవతలకు కామబాధ కానీ, లేకపోతే ఈ కామము ఆ వేడి అనేది కానీ దేవతలను పీడించదు. ఆయా సందర్భములలో పురాణములలో కొన్ని చోట్ల ఆ ఉపాఖ్యానాల్లో తెలియజేసేవి కూడా అక్కడ ఆ దేవతలు లోక కళ్యాణం కోసమని చెప్పి కొన్ని లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేగాని అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియజేసుకోకుండా ఇంద్రుడు అలాంటి వాడు, లేకపోతే వేరే దేవుడు ఇలాంటి వాడు అని అంటే, ఒకవేళ వారిలో కనుక యోగ్యత కనుక లోపించినట్లయితే వారికి దైవత్వం అనేది ఎలా ఉంటుంది? కావున దైవత్వం ఉన్నది అని అంటే వారిలో పరిపూర్ణమైనటువంటి యోగ్యత ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఏవో పైన తెలిసినటువంటి విషయాలు, లేకపోతే సినిమాల్లో చూసినటువంటి విషయాలను మాత్రమే తెలుసుకుని తద్వారా దేవతలను నిందించడం అనేది అది అవివేకుల యొక్క లక్షణము. అలా నిందించరాదు అన్నారు. దైవదూషణం అనేది వంశనాశనానికి దారితీస్తుంది. కావున దైవదూషణం కుదరదు, చేయకూడదు అంటూ దేవాన్ అభిమన్యసే కచ్చిత్, దేవతలను గౌరవిస్తూ పూజిస్తూ ఉన్నావా? పితॄన్ మాతృ అభిమన్యసే కచ్చిత్, తల్లిదండ్రులను అదేవిధంగా చూడండి, పితృను మాతృ, తండ్రులను తల్లులను అని చెప్పి అంటూ, అంటే ఇక్కడ పితృదేవతలను అదేవిధంగా అంటే గతించిపోయినటువంటి పూర్వం వారిని, అలాగే ప్రత్యక్ష దైవాలుగా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని, వీరిని కూడా అభిమన్యసే కచ్చిత్, అభిమానంగా చూసుకుంటున్నావా? ఆదరంగా వారిని చూస్తున్నావా అని అంటూ గురువునపి అభిమన్యసే కచ్చిత్, గురువులను కూడా నీవు గౌరవంగా చూసుకుంటూ ఉన్నావా అని అంటూ పితృసమాన్ అపి వృద్ధాంశ్చ, అంటే ఇక్కడ గురువులను గౌరవించడము అంటే వారు చెప్పిన విధంగా వారి నుండి విద్యలన్నింటినీ కూడా గ్రహించడము, ఆ విద్యలను సార్థకం చేసుకుంటేనే గురువులు ఆనందిస్తారు. అంతేగాని గురువు గారికి ఏదో పారితోషికాలు ఇస్తేనే వారు ఆనందించరు. గురువులు ఆనందించేది ఎప్పుడు? తాము తమ శిష్యుడికి ఇచ్చినటువంటి విద్యను అతడు సార్థకం చేసుకుని గొప్ప పేరు ప్రఖ్యాతులు చేసుకుని అవకాశాన్ని బట్టి ఇతరులకు కూడా బోధించగలిగినప్పుడే గురువు ఆనందిస్తాడు. ఆ విధంగా గురువులను
ఆనందపరుస్తున్నావా? పితృ సమానపి, తండ్రితో పాటు తండ్రితో సమానమైనటువంటి వారు కూడా ఉన్నారు, వారిని కూడా పితృ సమానపి జ్ఞాతులు బంధువులు వీరందరూ ఉన్నారు కదా, వారందరికీ కూడా ద్రవ్యమును అంటే వారికి కావలసినటువంటి సహాయములను చేస్తూ వారిని గౌరవిస్తున్నావా అని అంటూ, వృద్ధాంశ్చ, వృద్ధులను గౌరవించటము అంటే వారికి మార్గం ఇవ్వటము, వారు కూర్చోవటానికి ఆసనాన్ని ఇవ్వటము, వారు వచ్చినప్పుడు వారిని గౌరవించటము, ఈ విధంగా చేస్తున్నావా? వైద్యాన్ బ్రాహ్మణాన్ అభిమన్యసే కశ్చిత్. ఇక్కడ వృద్ధులు అనేదానికి 3 రకాలుగా మనకు అర్థం చెబుతున్నారు. జ్ఞానము చేత వృద్ధులు, శీలము చేత వృద్ధులు, వయస్సు చేత వృద్ధులు అని చెప్పి జ్ఞానశీల వయోవృద్ధాహ అని చెప్పి అంటారు. ఆ విధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారిని చక్కగా గౌరవిస్తున్నావా? వైద్యాన్ బ్రాహ్మణాన్ అభిమన్యసే కశ్చిత్, విద్య కలిగినటువంటి వారు వైద్యులోని, అలాగే వైద్యం చేసేటటువంటి వారు తమ చికిత్సలతోటి రోగాదులను నశింపజేసేవారు, రోగాదులను పోగొట్టేటటువంటి వారు వైద్యులు అని అన్నారు. మరి అటువంటి వైద్యులను గౌరవిస్తున్నావా అని అంటున్నాడు. ఎందుకు అంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని చెప్పి అంటూ, మరి ఈ శరీరం కృషించినప్పుడు, ఆ రోగములు ఆవరించినప్పుడు ఆ వైద్యులు ఇచ్చేటటువంటి అదే రసాయనం ఏదైతే ఉందో ఔషధము, అదే గంగాజలంతో సమానము, ఆ వైద్యుడే నారాయణుడితో సమానము అని చెప్పి అన్నారు. కావున అటువంటి వైద్యులని నీవు గౌరవిస్తున్నావా? బ్రాహ్మణాన అభిమన్యసే కశ్చిత్, బ్రహ్మజ్ఞానం కలిగి చక్కటి విషయములను బోధిస్తూ సరైనటువంటి దారిలో సమాజాన్ని ఉంచేటటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వారిని నీవు సేవిస్తున్నావా నాయన అని చెప్పి అంటే, ఈ ఎవరెవరిని సేవించాలి, ఎవరెవరిని గౌరవించాలి, దేని ద్వారా అభ్యుదయం అనేది కలుగుతుందనే విషయాన్ని బోధిస్తూ ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా అని భరతుడిని అడుగుతూ ఉన్నాడు. అందుకనే మనకు రాజధర్మ యోగంలో, మహాభారతంలోనూ ఇతరమైన పురాణాల్లో కూడా అనేకమైనటువంటి విశేషాలు చెప్పారు. ఆదావేవ కురుశ్రేష్ఠ రాజ్ఞా రజతమిచ్చత దేవతానాం ద్విజాతీనాం వర్తితవ్యం యథావిధి అని చెప్పి ఆండ్రణ్యం యాతి ధర్మస్య శ్లోకేనచ సమశ్రుతే అని చెప్పి, ఈ విధంగా అందరి యొక్క రుణములను తీర్చుకోవటం ద్వారా ఇతడు జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు. అదేవిధంగా ప్రజలను కూడా చక్కగా పరిపాలించగలుగుతాడు అని అంటూ, ఈ విధంగా అందరినీ గౌరవిస్తూ మరి నీవు అందరి యొక్క ఆశీస్సులతోటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా నాయన అని అడుగుతూ, ఈశ్వస్త్రవర సంపన్నం అర్థశాస్త్ర విశారదం సుధన్వానముపాధ్యాయం కచ్చిత్వం తాతమన్యసే. రాజుగారికి కేవలం పురోహితుడే కాకుండా ఉపాధ్యాయుడు కూడా ఒకరు ఉండాలి అన్నారు. పురోహితులు అంటే సమస్తమైనటువంటి వేదములను శాస్త్రములను కూడా తాను అధ్యయనం చేసి ఆ జ్ఞానము చేత దైవపరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అదేవిధంగా యజ్ఞయాగాదులను వీటినన్నింటినీ కూడా రాజుగారి చేత చేయించేటటువంటి వాడు పురోహితుడు అయితే, మరి తెలియవలసినటువంటి రాజనీతిని అదేవిధంగా వేదాంగములను కూడా రాజుగారికి బోధించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు అని చెప్పి అన్నారు. అందుకనే తాత తండ్రి భరత ఈశ్వస్త్ర వరసంపన్నం అంటే, ఇషువులు అంటే మంత్రములు అని చెప్పి అర్థము, అదేవిధంగా ప్రయోగించేటటువంటి బాణములు అనే అర్థం కూడా ఉన్నది. కావున ధనుర్విద్యా పారంగతుడు. ఈ ధనుర్విద్య అనేది కూడా వేదమునకు సంబంధించినటువంటిది, యజుర్వేదానికి సంబంధించినటువంటి ధనుర్వేదం, యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము, అందులో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కావున ఈ విధంగా ఈశ్వస్త్రవర సంపన్నం, ధనుర్విద్యలో అంటే అస్త్రశస్త్రములను ప్రయోగించేటటువంటి శాస్త్రములో గొప్పవాడైన శ్రేష్ఠుడైనటువంటి వాడు. అర్థశాస్త్ర విశారదం, రాజనీతి శాస్త్రంలో కుశలుడైనటువంటి వాడు అని అన్నారు. ఇక్కడ అస్త్రశస్త్రములు అంటే శస్త్రములు అంటే కనుక గురిచూచి కొట్టేటటువంటివి, అదేవిధంగా బలముతో ప్రయోగించేటటువంటి వాటిని శస్త్రములు అని చెప్పి అన్నారు. అక్కడ అంటే
మనకు గద కానివ్వండి, ఖడ్గము కానివ్వండి, లేకపోతే గురిచూచి బాణమును ప్రయోగించడం ఏదైతే ఉందో దాన్ని శస్త్రము అని చెప్పి అన్నారు. మరి అస్త్రము అని అంటే మంత్రపూర్వకంగా మంత్రించి ప్రయోగించేటటువంటి దాన్ని అస్త్రము అని చెప్పి అన్నారు. ఈ విధంగా అస్త్రశస్త్రములను ప్రయోగించడం ముందు ఆ ధనుర్విద్యలో పారంగతుడైనటువంటి వాడు, అంతేకాదు రాజనీతి శాస్త్రంలో గొప్పవాడైనటువంటి సుధన్వుడు అనే పేరు కలిగినటువంటి ఉపాధ్యాయం త్వం మన్యసే కశ్చిత్. ఉపాధ్యాయుడు ధనుర్వేదాచార్యుడు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరిస్తున్నావా, వారి వద్ద విద్యలను నేర్చుకుంటున్నావా అని అంటున్నాడు. ఎందుకు అంటే విద్య నేర్చుకోవడానికి అంతమనేది లేదు. ఆ విద్య ఎంత నేర్చుకున్నా ఇంకా మిగులుతూనే ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటి అంటే మనలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న అజ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది అన్నారు పెద్దలు. అంతే కదా, గ్రంథం చదవటం మొదలు పెడితే ఆ గ్రంథంలో ఏముందో తెలుస్తుంది. అంతేగాని గ్రంథం చదవకుండానే ఏముంది ఆ గ్రంథంలో అనుకుంటే అలాగే ఉంటుంది. కావున విద్యను నేర్చుకుంటూ ఉంటే దాంట్లో తర్వాత ఉన్నటువంటి సోపానాలన్నీ కూడా తెలుస్తాయి. ఆ విధంగా విద్య అనంతమైనటువంటిది, నేర్చుకున్నది ఇంకా నేర్చుకోవడానికి మిగిలే ఉంటుంది. అందుకనే అంటున్నాడు ఇక్కడ, భరతుడు గొప్ప విలువిద్యా పారంగతుడు, ధనుర్విద్యా సంపన్నుడు అయినప్పటికీ కూడా ఇక్కడ రాముడు ఏమని అడుగుతున్నాడు, సుధన్వానం ఉపాధ్యాయం త్వం మన్యసే కచ్చిత్. సుధన్వుడు అనే ధనుర్వేదాచార్యులు ఎవరైతే ఉన్నారో ధనుర్విద్యాచార్యులు, వారిని గౌరవించి వారి వద్ద కొత్త మెళకువలను తెలుసుకుంటూనే ఉన్నావా నాయన అని చెప్పి అన్నాడు. అంటూ కచ్చిదాత్మ సమాశూరా శృతవంతో జితేంద్రియా కులీనాశ్చంగితజ్ఞాశ్చ కృతాస్తే తాతమంత్రిణ. నాయన రాముడు ఇంకా మంత్రుల గురించి అడుగుతూ ఉన్నాడు. ఎటువంటి మంత్రులను రాజుగారు నియోగించాలి, ఎటువంటి మంత్రాంగం వల్ల రాజుగారికి రాజ్యానికి మంచి జరుగుతుందనే విశేషాన్ని తర్వాత తెలియజేస్తూ ఉన్నాడు. మరి రామచంద్రమూర్తి తెలియజేసినటువంటి రాజనీతి శాస్త్రమును మన జీవితంలో, మన కుటుంబంలో మనకు ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి విషయములను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కచ్చిదగ్నిషుతే యుక్తః కచ్చిదగ్నిషుతే యుక్తః విధిజ్ఞో మతిమాన్ రుజుః హుతం చ హోష్యమానం చ కాలే వేదయతే సదా కచ్చిద్దేవాన్ పితॄన్ మాతృః గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాతవైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే విశ్వస్త్రవర సంపన్నం అర్ధశాస్త్ర విశారదం సుధన్వానముపాధ్యాయం కచ్చిత్వం తాతమన్యసే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమే సర్గే శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరముద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सेतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।